వెంటనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు పట్టించుకోలే. 2 days తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిన తర్వాత పోలీసులు చెప్పారు, ఎఫ్ఐఆర్ చేశారు, కానీ మళ్ళీ పట్టించుకోలే పోలీసులు. క్లోజ్ చేస్తారా, ఏం చేస్తారా, పెండింగ్ పెడతారు. మీ అమ్మాయి వచ్చింది కదా తీసుకుపోని అంటారు. దీని తర్వాత మళ్ళీ ఏమైంది, పోయిసారి మా అమ్మాయిని పట్టుకపోయింది ఎవరు అని వీళ్ళు అడిగితే 30th రోజు ఆ అమ్మాయిని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత సెకండ్ టైం మళ్ళా ఈ అమ్మాయి మళ్ళా పోయింది. డ్రగ్స్కి అలవాటు అయిపోయింది. ఇక ఈ అమ్మాయి మళ్ళా అమ్మాయిని తీసుకుపోయారు వాళ్ళు. తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. మళ్ళీ అమ్మాయి వస్తుంది కదా, వచ్చినప్పుడు తీసుకుపోండి. ఇది పోలీసు వాళ్ళ సమాధానం, అక్కడ కొంతమంది అధికారుల సమాధానం. మొన్న పోయింది కదా వచ్చింది, మళ్ళీ పోయింది కదా మళ్ళీ వస్తుంది. ఎవరు చంపరు, ప్రాణాల్సి వస్తే సరిపోతుంది కదా మీకు. ఇది లోకల్ కానిస్టేబుల్తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం. అక్కడ అమ్మాయి రాలే. లాస్ట్కు చూసిన తర్వాత మా అక్కడ గోషామహల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరెంట్స్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి ఉమామహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు. లాస్ట్కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా అని ప్రశ్నించాక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకొస్తలేరు. నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతోన్ రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా, మణిపూర్లో ఉన్నా, దీని మీద ఒక సీరియస్గా మీరు చూడండి అని చెప్పిన తర్వాత ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని మా అడ్వకేట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఆ ఎస్ఐ ఏం చేసింది తెలుసా, ఎవరు పట్టుకపోయినారు అంటే సార్ మళ్ళా వాడే ఆదిల్ సార్. అని చెప్పిన వెంటనే 10 నిమిషాలలో తీసుకొచ్చి దింపేసిపోయినాడు. 10 గంట లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్గా దింపేసి వెళ్ళిపోయాడు. వారికి ఎట్లా తెలుసు, ఆదిలంటోనికి ఎట్లా తెలుసు. సెకండ్ టైము ఎట్లా తీసుకుపోయినంటే అమ్మాయికి బాగా డ్రెస్ ఇచ్చారు. అమ్మాయి సైకో అయిపోయింది. అమ్మాయి విలవిల కొట్టుకుంటుంది, చేతులు కాళ్ళు వంకర పోతున్నాయి. అమ్మాయి మాట వస్తలేదు, తల కొట్టుకుంటున్నది, పేరెంట్స్ని కొడుతున్నది, మొబైల్ కిందెత్తేస్తున్నది, కొరుకుతున్నది వాళ్ళను. అరే ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ కోసము ఆయనే, వాళ్ళ భార్య, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పట్టుకొని పోతున్నారు. సెకండ్ టైం పట్టుకొని పోతుంటే ఆ ఆదిలంటూ దూరం నిల్చొని అమ్మాయికి సైగ చేసిండు బైక్ మీద. ఈ అమ్మాయి చెప్పులు తీసుకుంటా అని చెప్పి కిందికి వంగి పేరెంట్స్ నూకేసి కథం పోయి వన్ బైక్ ఎక్కి బైక్ మీద ఎత్తుకపోతుంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇలా కొడుకు వాడిని పట్టుకోవడం పోతే వాడిని ఆ అబ్బాయి తన్ని బైక్ మీద కింద పడేసి ఎత్తుకొని వెంటూ సీసీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఎత్తుకపోయారు, పోలీసులు పట్టించుకోలే, తీసుకొచ్చి దించిండు. ఎఫ్ఐఆర్ మాత్రం చేసారు. అన్ని డ్రగ్స్ కేసు, ఇది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 137(2) అని ఎఫ్ఐఆర్ నెంబర్ 189/2025 ఒకటి. దాని తర్వాత మళ్ళీ కూడా ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్ చేశారు. అంతకుముందు మస్తు ఎఫ్ఐఆర్ చేశారు. ఫస్ట్ ఎత్తుకపోయాడు, పోలీసులు పట్టించుకోలే, కాంప్రమైజ్ వెంటనే దించిపోయాడు. మళ్ళీ సెకండ్ టైం ఏం చేసిండు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతానికి వచ్చేసరికి మళ్ళా ఎత్తుకొని పోయాడు వాడు. అంటే డ్రగ్స్, అంటే ఆమె అమ్మాయికి ఏం కావాలి, డ్రగ్స్ కావాలి. ఆదిలంటారు దూరంకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, వాడిని చూడనే డ్రగ్స్ ఇస్తారు కావచ్చు అని చెప్పి వీళ్ళని నూకేసి బండి మీద ఎక్కి మళ్ళీ వాంతో పోయింది. మళ్ళీ వదిలిపెట్టలే వాడు. వీళ్ళు నెక్స్ట్ డే పోయిన తర్వాత మీరు
కేసు బుక్ చేస్తారా బుక్ చేయాలని చెప్పి మేము హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాము అంటే అప్పుడు స్థానిక ఎస్ఐ వానికి ఫోన్ చేస్తే వాడు తీసుకొచ్చి బాజాప్తా పోలీస్ స్టేషన్ ముందు దించిపోయాడు. ఇప్పుడు అమ్మాయి జూనియర్ హౌస్ లో ఉంది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే మొత్తం సైకో అయిపోయింది, డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యి మొత్తం సైకో అయిపోయింది. ఇక మొదటిసారి పోయిన అమ్మాయిని తీసుకొచ్చి కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ నన్ను ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నన్ను ఫలానా వ్యక్తుల దగ్గర తీసుకుపోయినాక నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండ్రు. ఆ చాక్లెట్ తిన్న తర్వాత నేను మత్తులోకి పోయినా. నెక్స్ట్ డే మళ్ళీ చాక్లెట్ ఇచ్చారు. దాంతో అది ఉండలేక నాకు దానికి అడిక్ట్ అయిపోయి నన్ను మళ్ళా నెక్స్ట్ 5 days తర్వాత మళ్ళీ తీసుకుపోయారు. తీసుకుపోయి నన్ను వీడియోలు చేసిండ్రు. నన్ను ఏ రకంగా శారీరకంగా ఎంత దోపిడీ అనో ఆ దోపిడీ చేసిండ్రు. దోపిడీ చేసి నువ్వు బయట పోయి చెప్తే నీ వీడియోలు బయటికి సర్క్యులేట్ చేస్తాము, మీ అమ్మా నాన్నని చంపేస్తాము, మీరు లోకల్ కాదు, మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు, పోలీస్ అంతా మా వాళ్ళే, ఇది మేం చెప్పిందే నడుస్తుంది చెప్పి వదిలిపెట్టాక అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి రెగ్యులర్గా పోవడం స్టార్ట్ చేసింది. పోయినాక రాను ఏం చేసిండు వీళ్ళు, నువ్వే కాదు మేము ఏ అమ్మాయిని చూపడితే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి మా దగ్గరికి, మేము ఫలానా అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి, తీసుకొని వస్తేనే నీకు డ్రగ్స్ ఇస్తాం, లేకుంటే నీకు డ్రగ్స్ ఇవ్వము, డ్రగ్స్ ఇవ్వకపోవడమే కాకుండా నేను ఈ విధంగా టార్చర్ చేస్తాం. ఈ ఒక్క అమ్మాయి చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది. ఈ మొన్న వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది. సార్ నేనే కాదు, ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు, నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు 9 మంది అమ్మాయిలు అని చెప్పి 9 మంది అమ్మాయిల పేర్లు చెప్పింది. మనకు తెలిసి ఓన్లీ 9 మంది అమ్మాయిలే. ఇట్లా 100ల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం. దీనికి సపోర్ట్ ఎవరు? పోలీస్. బాగా చెప్తా పోలీసులను తీసుకొచ్చుడు పోడు. ఎఫ్ఐఆర్లో ఇలా మేం చెప్తున్నాం, పేరెంట్స్ చెప్తున్నారు ఆదిల్ అలియాస్ అజీజ్ అని. ఏ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేర్లు ఆదిల్ అలియాస్ అజీజ్